హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంటర్నెట్ వినియోగం పెరిగి ఆన్లైన్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే అన్ని అవసరాలు జస్ట్ 1 క్లిక్ తో మన దగ్గరికి తెప్పించుకుంటున్నాం. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని కష్టమైన పనులను కూడా ఎంత చక్కగా ఈజీగా చేసుకుంటున్నామో అంతే ఈజీగా మోసపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తరచూ ఎక్కువగా వింటున్నమాట సైబర్ క్రైమ్. 2020 అండ్ 2023 మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ 77% పెరిగాయి. ఈ సైబర్ క్రిమినల్స్ జనాల్ని బురడీ కొట్టించడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ట్రెండ్ మారుస్తూ ఉన్నారు. స్కామర్స్ స్కామ్ చేయాలంటే వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ నేము, ఫోన్ నంబరు, అడ్రస్, లొకేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ లాంటివి కావాలి. దానికోసం జాబ్స్ లో వేకెన్సీస్ ఉన్నట్టు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, పార్ట్ టైం జాబ్స్ లాంటివి ఆఫర్ చేయడం, రిక్రూట్మెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఆపర్చునిటీస్ లాంటి కెరీర్ ప్లాన్స్ తో అట్రాక్ట్ చేస్తూ ఫేక్ వెబ్సైట్స్ లేదా యాప్స్ ద్వారా ఫేక్ SMS లింక్స్ పంపిస్తూ మినిమం డీటెయిల్స్ కావాలని చెప్పి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అమాయకుల దగ్గర నుంచి తీసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తో వారి అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకుని ఈజీగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలు, స్టాక్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ పేర్లతో మోసాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎదుటి వ్యక్తుల అత్యాసే వీళ్ళకు పెట్టుబడి, కేటుగాళ్ల లక్షల కోట్లు ఈ విధంగానే కొట్టేస్తున్నారు. మొదట్లో ఎంతగానో నమ్మించి కుదిరేంత వరకు ఓపికగా ఎదురు చూసి చాలా తెలివిగా ఉన్న సొమ్మంతా ఊడ్చేస్తున్నారు. ఆమె పెట్టిన పెట్టుబడులకు 4-5 రెట్లు లాభం వస్తుందని ఆశించిన వాళ్ళు చివరకు మోసపోయారని తెలుసుకొని బాధపడుతున్నారు. స్కామర్స్ ఎలా మోసం చేస్తున్నారో తెలిస్తే ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. ఆన్లైన్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా పార్ట్ టైం జాబ్ స్కామ్. ఇలాంటి స్కామ్స్ లో జాబ్ ఆఫర్స్ లేదా పార్ట్ టైం జాబుల పేర్లతో పెద్ద శాలరీ ఆఫర్ చేసి నామమాత్రంగా చాలా ఈజీగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి SMS ద్వారా ఒక ఫేక్ వెబ్ లింక్ ని పంపి బేసిక్ ఇన్ఫర్మేషన్ పేరుతో మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆ డీటెయిల్స్ ద్వారా అకౌంట్స్ ఖాళీ చేస్తారు. సెకండ్ వన్, ఫేక్ వెబ్సైట్స్ అండ్ షాపింగ్ యాప్స్. గ్రేట్ ఆఫర్స్, బిగ్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్స్ పేరుతో జనాల్ని అట్రాక్ట్ చేస్తారు. ఆఫర్స్ లో ఆ థింగ్స్ ని కొనాలి అంటే మినిమం డీటెయిల్స్ ఒక ఫామ్ లో ఫిల్ చేయాలని రూల్ ఉంటుంది. ఇదంతా మన డేటా కోసం. ఆఫర్స్ కోసం ఆశపడి డేటా అంతా ఇచ్చేసాము, అంతే సంగతులు. అకౌంట్ మొత్తం నిల్ చేసేస్తారు. థర్డ్ వన్, అన్ఆథరైజ్డ్ యాప్స్. కొన్ని యాప్స్ ప్లే స్టోర్ యాప్స్ లో ఉండవు, గూగుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా అవసరం వచ్చి అలాంటి యాప్స్ ని డౌన్లోడ్ చేసామంటే స్కామర్స్ చేతికి మన డేటా అంతా ఇచ్చేసినట్లే. వీటిలో ఫేక్ బ్యాంక్ యాప్స్ కూడా ఉంటాయి. జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. బ్యాంక్ అకౌంట్ ఇవాళ 9 లేదా 10 గంటలకి బ్లాక్ అవుతుంది. ఫాస్ట్ గా ఆధార్ లేదా పాన్ కార్డు అప్డేషన్ చేయాలి, ఈ యాప్ మీద క్లిక్ చేయండి అని ఉంటుంది. నిజమే అని నమ్మి పాన్ లేదా ఆధార్ నంబరు ఎంటర్ చేద్దాం అనుకుంటే యాప్ పర్మిషన్స్ కోసం పిన్, అకౌంట్ నంబరు, యూజర్ ఐడి, పాస్వర్డ్, ఫోన్ నంబర్ తో సహా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చే ఈ డీటెయిల్స్ అన్ని స్కామర్స్ చేతికి వెళ్ళిపోతాయి. విత్ ఇన్ నో టైమ్ అకౌంట్స్ జీరో చేసేస్తారు. ఇలాంటి సంఘటన ICICI బ్యాంక్ లో కూడా జరిగింది. ICICI బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎలాంటి ఏపీకేలు పంపట్లేదు, వాటికి స్పందించొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఫోర్త్ వన్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ స్కామ్స్. మీ అకౌంట్ కి డెబిట్ కార్డ్ ఇష్యూ అయిందని లేదా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని నమ్మించడానికి మీ కార్డ్ నంబరు, ఎక్స్పైరీ డేటు, CVV స్కోరు అన్ని కరెక్ట్ గా చెప్తారు డౌట్ రాకుండా. ఇన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత నిజమని నమ్మి నిజంగా బ్యాంకు నుంచే కాల్ వచ్చింది అనుకుని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తాం. దాంతో మనకు రావాల్సిన OTPలన్నీ వాళ్ళు వాళ్ళ మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని అకౌంట్స్ ఖాళీ చేసేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. ఫిఫ్త్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రోజుకు 10K వస్తుంది. చాలా తక్కువ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ 3-4 టైమ్స్ పెరుగుతుందని, దానికి కావాల్సిన సపోర్ట్ హెల్ప్ మేము చేస్తామని SMS ద్వారా ఒక లింక్ పంపి దానిలో క్లిక్ చేస్తే వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ లో మెంబర్ గా అవుతారు. అంటే పడి అలాంటి గ్రూప్స్ లో జాయిన్ అవ్వకపోవడమే మంచిది. కొన్నిసార్లు మొదట్లో ప్రాఫిట్లు చూపించి తీసుకోవాలంటే ఇంకా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఎక్కువ ఇన్వెస్ట్ చేయించి చివరాఖరికి పూర్తిగా ముంచేస్తారు. రీసెంట్ గా పటాన్ చెరువులో విధంగా తను పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలన్న సైబర్ నేరస్తులు స్పందించలేదు. బీ కేర్ఫుల్ విత్ యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ. 6th, రివార్డ్ పాయింట్స్ ఆర్ లాటరీ క్లెయిమ్ స్కామ్. మీ పేరు పైన 2 కోట్లు 4 కోట్లు లాటరీ వచ్చిందని క్లెయిమ్ చేసుకోవాలని, అది క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయమని ఒక SMS పంపుతారు. లింక్ క్లిక్ చేసామంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చామంటే స్కామర్స్ చేతికి మన అకౌంట్ ఇచ్చినట్లే. ఇటీవల కాలంలో SBI ఖాతాదారులను టార్గెట్ గా చేసి సైబర్ క్రిమినల్స్ SBI రివార్డ్ పాయింట్స్ పేరుతో ఒక నకిలీ SMS ని సర్క్యులేట్ చేస్తున్నారని సైబర్ పోలీసులు పేర్కొన్నారు. అలాంటి SMSల ద్వారా వచ్చిన లింకులు క్లిక్ చేసి ఫోన్ లో మీరు SBI ఖాతా వివరాలు ఎంటర్ చేయగానే వారు ఖాతాలో ఉన్న డబ్బు ఖాళీ
ఖాళీ చేస్తారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. SBI ఖాతాదారులు ఈ మోసపూరితమైన మెసేజ్లు నమ్మొద్దని, ఎలాంటి యాప్లు, లింకులు ఫోన్లో ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. 7th లోన్ యాప్స్. ఈ రోజుల్లో యాప్స్ డెవలప్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇవన్నీ ఒక టీమ్ యాక్టివిటీ. షూరిటీ ఏమీ లేకుండా పెద్ద మొత్తంలో లోన్ ఆఫర్ చేస్తారు. తక్కువ వడ్డీ రేట్లతో లేదా 0 ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ తీసుకోమని వాళ్ళంతట వాళ్లే మనల్ని కాంటాక్ట్ చేస్తారు. మనకు లోన్ శాంక్షన్ అవ్వాలంటే వాళ్ళు ఇచ్చిన లోన్ యాప్ డౌన్లోడ్ చేయమంటారు. పాన్ నంబరు, ఆధార్ నంబర్తో పాటు ఒక సెల్ఫీ కూడా అడుగుతారు. యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అది పర్మిషన్స్ అడుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, మన కాంటాక్ట్ లిస్ట్, ఫొటోస్, ఫోన్లో డేటా మొత్తం వెళ్ళిపోతుంది. ఇది చిన్న ఫార్మాలిటీ. లోన్ అప్రూవ్ అవ్వాలంటే ఈ డీటెయిల్స్ కావాలి, అప్పుడే లోన్ ఇస్తామంటారు. వన్స్ లోన్ తీసుకున్న తర్వాత డబుల్, ట్రిపుల్ కట్టాలని డిమాండ్ చేస్తారు. ఒకవేళ కట్టకపోతే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ, బంధువులకి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి చెప్తామని హెరాస్ చేస్తారు. స్కామ్స్ లో లోన్ తీసుకున్న వారినే కాకుండా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న మరెవరినైనా కూడా ఈ స్కామర్స్ టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆన్లైన్ పార్సల్ డెలివరీ స్కామ్స్. గా మీ పేరు, మీ అడ్రస్ పైన అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో పార్సల్స్ ఆర్డర్ చేశారని మీ ఇంటికి వచ్చేస్తుంది. సరే, మనం ఆర్డర్ చేయలేదు కాబట్టి మేము ఆర్డర్ చేయలేదు అంటే, సరే ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఓటీపీ వస్తుంది చెప్పండి అంటారు. ఓటీపీని వాళ్ళకి షేర్ చేసాము, అకౌంట్ ఖాళీ అయినట్టే. మీరు ఆర్డర్ చేయకపోతే క్యాన్సిల్ చేస్తాం, ఓటీపీ షేర్ చేయమంటే ఎవరికి చెప్పలేదు. ఇందులోనే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ కూడా ఉంది. ఓటీపీ షేర్ చేయము అంటే క్యాన్సిలేషన్ కోసం ఒక నంబర్ చెప్తాము, దానికి డైల్ చేయండి అంటారు. వాళ్ళు ఇచ్చే ఫేక్ నంబర్స్ కి మనం డైల్ చేస్తే ఆ తర్వాత నుంచి మనకు వచ్చే ఫోన్ కాల్స్, SMS లు, మన కాంటాక్ట్స్ లిస్ట్, ఓటీపీలు మొత్తం వాళ్ళకి ఫార్వర్డ్ అవుతాయి. సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఫ్రాడ్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి రీఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వారి కోసం ఐటీ రిఫండ్స్ పేరుతో ట్యాక్స్ పేయర్స్ ఫోన్స్ కి మెసేజ్లు పంపిస్తూ ట్యాక్స్ పేయర్స్ ని టార్గెట్ చేశారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అంటే CBDT కీలక ప్రకటన చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి వచ్చే SMS లు, ఫోన్ కాల్స్ నమ్మొద్దని, ఫోన్స్ కి వచ్చే ఎలాంటి లింక్స్ పైన క్లిక్ చేయొద్దని, మీ రిఫండ్స్ గురించి తెలుసుకోవాలంటే అధికారిక ఎక్నాలెడ్జ్మెంట్ ద్వారానే తెలియపరుస్తుందని, ఫోన్స్ కి ఎలాంటి SMS లు, కాల్స్ ద్వారా సమాచారం ఉండదు అని, ఈమెయిల్స్ ద్వారా పిన్ నంబరు, పాస్వర్డ్, క్రెడిట్ కార్డు వంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడగదని స్పష్టం చేసింది. ఇలాంటి SMS లు, కాల్స్, ఈమెయిల్స్ లాంటి వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ ప్రకటనలో తెలిపింది. ఇవే కాక పోలీసుల DPలతో వాట్సాప్ కాల్స్ చేయడం, అని ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయి కేసులో తమ ఆధీనంలో ఉన్నాడని బెదిరించడం, పెట్టాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తూ, లేదా మీ పేరుపై డ్రగ్స్ పార్సెల్లో వచ్చాయని, ఆ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలి అంటే డబ్బులు కట్టాలని స్కామర్స్ బెదిరించి అమాయకులైన ప్రజల దగ్గర లక్షల కోట్లు కాజేస్తున్నారు. సో ఈ విషయాలన్నీ తెలుసుకుని అవగాహనతో వాట్సాప్ లో లేదా SMS ల ద్వారా వచ్చిన ఎలాంటి లింక్స్ ని క్లిక్ చేయొచ్చు. ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకుని మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా డిస్కస్ చేయండి. ఇలాంటి విషయాల గురించి అవగాహన ఉంటే సేఫ్ గా ఉండొచ్చు. సైబర్ క్రైమ్స్ నుంచి మనం ఎలా దూరంగా సేఫ్టీగా ఉండాలి, సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అవసరం అనుకున్న వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్.